హలో అండి. నేను మీ సుజాతని. ఈరోజు మళ్ళీ ఇంకొక చిన్న రెసిపీతో రైస్ ఐటెమ్‌తో మీ ముందుకొచ్చాను. బెంగుళూరులో మార్నింగ్ అంతా ఎంత ఎండగుందో ఈవినింగ్ అంత వర్షాలు పడుతోందండి. సో, ఈ వానకి కొంచెం వేడిగా రైస్ ఐటెమ్ తింటే బావుంటుందనిపించింది. కర్రీస్ ఇవన్నీ కాకుండా. సో, ఇంట్లో నా చిన్న మినీ గార్డెన్ ఉంది కదా! దానిలో ఉండే పుదీనాతో చేశానండి రైస్ ఐటెమ్. సో, దీనికి మనకు కావాల్సింది మీరు అంటే మేముండే ఇద్దరు మనుషులమే కాబట్టి సో, 2 గ్లాసుల బియ్యం మాత్రమే వేశాను. మీకు ఎన్ని గ్లాసుల బియ్యం కావాలో అన్ని గ్లాసుల బియ్యం వేసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేసేయండి. సో, ఇది నానే లోపల ఒక 2 ఎర్రగడ్డలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు మా నెల్లూరు నుంచి తెచ్చిందండి. సో, నాకు చాలా ఇష్టం మా నెల్లూరు పచ్చిమిరపకాయలంటే. ఇంకా అది వస్తే దాని ఐటమ్స్ వరకే ఎక్కువ స్పెషల్‌గా చేస్తూ ఉంటాను. ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకోండి. ఈ లోపల మన చెట్లోంచి వచ్చిన పుదీనానంతా తీసి వాష్ చేసి దాన్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. సో, ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి గీ ఉంటే గీ వేసుకోండి, లేదా ఆయిల్ వేసుకొని 2 చెక్క, 2 లవంగ, 2 యాలక్కాయలు, ఒక జాపత్రి, దాంతోపాటు ఇంకా పట్టా ఉంటే వేసుకోండి. టేస్ట్ మీ ఫ్లేవర్కి మీకు నచ్చినట్టు వేసుకోండి మసాలా. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కూడా వేసి కొంచెం దోరగా వేగనీయండి. కొంచెం వేగిన తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఎర్రగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, కొంచెం లైట్ రెడ్డిష్గా వస్తే చాలు. సో, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి. ఈ దోరగా వేయించుకున్న తర్వాత ఈ లోపల మనం పుదీనా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వాష్ చేసి దాన్ని శుభ్రంగా దాన్ని కూడా కుక్కర్లో వేసేసేయండి. వేయించి ఒక దోరగా వేయించేసేయండి. దాన్ని కొంచెం లైట్గా వేగాలి బాగా, అంటే పచ్చి వాసన పోయేదాకా వేయించండి. దాంతోపాటు ఒక చిటికడి పసుపు, ఉప్పు, కారం అయితే ఎక్కువ వేయద్దండి, ఆల్రెడీ చిల్లీ వేస్తున్నాం కదా. నేనైతే 1/4 ఆఫ్ స్పైసీ పౌడర్ వేసాను. సాల్ట్ అన్నీ వేసేసుకొని ఒకసారి జస్ట్ కలయపెట్టుకోండి. కలయపెట్టుకున్న తర్వాత పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, వాటిని వేసేసేయండి. నేనైతే ముందు రోజు నానబెట్టుకున్నాను బఠానీలు, అవే తీసి వేసానండి కుక్కర్లో, డైరెక్ట్గా అవే ఉడికిపోతుందని. కొంచెం వేగిన తర్వాత మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని నేను వేయలేదు. సో, దాని తర్వాత బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేయండి. దాన్ని ఆ స్పైసెస్ అంతా అతుక్కోవాలి బియ్యానికి. అలా అయిన తర్వాత మీకు చెప్పా కదా, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు, అవి పోసేసి కొంచెం ఉప్పు కారం టేస్ట్ ఇప్పుడే చూడండి, తెలిసిపోతుంది. ఇలా ఒకసారి కలయపెట్టిన తర్వాత మనం నిమ్మకాయని వేయాలండి. కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నిమ్మకాయ కూడా గట్టిగా ఉంది, నెల్లూరు నుంచి తెచ్చినవి. నేను తెచ్చి కూడా 1 వీక్ అయిపోయింది కదా, అందువల్ల గట్టిగా ఉండేసరికి దాన్ని గట్టిగా ఒత్తాను. సో, దానివల్ల మళ్ళీ మెత్తబడిపోతుందండి ఈ చిక్క. నిమ్మకాయ ఎప్పుడైనా సరే గట్టిగా బిగుసుకోపోయింది అంటే మనం కొంచెం నీళ్ళలో వేసిన తర్వాత దాని చేత్తో కొంచెం గట్టిగా మాలిష్ లాగా చేస్తే అది మెత్తబడిపోయి మంచి జ్యూసీగా అయిపోతుంది. అదైన తర్వాత మనం గరిటె పెట్టుకొని గింజలు పడకుండా నిమ్మరసం పిండేసి కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్ మూతేసేసిన తర్వాత ఒక 2 విజిల్స్ తెప్పించండి. ఒకటి వచ్చి 1 విజిల్ వచ్చి హై ఫ్లేమ్లో, ఇంకొక విజిల్ వచ్చి లో ఫ్లేమ్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత అది ఆవిరి పొయ్యేదాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత కుక్కర్ తీసి చూస్తే టేస్టీ పుదీనా రైస్ రెడీ. హ్యాపీగా తినేసేయండి.